అనంతపురంలో పోలీసులు తమ క్రూరత్వాన్ని దాష్టికాన్ని ప్రదర్శించారు. సమాచారం అడిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంతియాజ్పై పోలీసులు దాడి చేశారు. కానిస్టేబుల్ నారాయణ స్వామి, హోంగార్డ్ దాదాపీర్ అమానుషంగా ఇంతియాజ్ను కొట్టారు. ఆదివారము మా మదర్కి హెల్త్ బాగాలేదని చెప్పి ఓల్డ్ టౌన్ సమీపంలో ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళి పార్సల్ తీసుకొని వస్తున్నాను. అక్కడ వన్ టౌన్కి చెందినటువంటి నారాయణ స్వామి మరియు హోంగార్డు దాదాపీర్ అనే ఇద్దరు కూర్చొని ఉన్నారు. నేను కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్లో కొద్దిగా మెటీరియల్ మిస్ అయినందువల్ల నేను ఆ ఏరియా ఏ లిమిట్కి వస్తుందో నాకు తెలియకపోవడం వల్ల నేను వాళ్ళని అడిగాను ఏమని, సార్ ఈ ఏరియా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండే ఏరియా 1 టౌన్కి వస్తుందా 2 టౌన్కి వస్తుందా అని అడిగితే ఆయన ఒక పోలీస్ అయ్యింది నాకు తలకాయ చెడిపోయింది. ఏం సార్ మీరు ఒక పబ్లిక్కి సేవ చేసే ఉద్యోగం చేస్తామండి, గలీజ్గా మాట్లాడుతున్నారు నేను ప్రశ్నించిండే దానికి వచ్చి కాత్తుగా నా మీద దాడి చేసి నన్ను ఇష్టానుసారంగా కొట్టినారు. నా దగ్గర ఉండే సెల్ ఫోన్ లాక్ చేసుకుని నన్ను ఓల్డ్ టౌన్ దగ్గర హోటల్ దగ్గర నుంచి స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకొని పోయి స్టేషన్లో కూడా కొట్టాను. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, సో 3 బాలేకపోతే కొట్టేస్తారా పోలీసులు? ఏంటి అహంకారం? అది అనంతపురంలో పోలీసుల వైఖరి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతో చెప్పాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అకారణంగా పోలీసులు తమ జునులను ప్రదర్శించిన పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పనిచేస్తున్న ఇంతియాజ్ వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురం వచ్చాడు. ఆ నేపథ్యంలోనే తన ఇంట్లో కేబుల్ వైర్ చోరీ అయింది. సో కనిపించిన కానిస్టేబుల్ సూర్యనగర్ రోడ్ లో ఒక కానిస్టేబుల్ కనిపించారు. అయితే తన ఇంటి ప్రాంతం ఏ లిమిట్స్ లో ఉంటుందని కేవలం ఆ సమాచారం మాత్రమే అడిగారు. దీంతో ఒకసారిగా తన 3 బాధలను తననే అడుగుతా అంటే ఒకసారిగా కానిస్టేబుల్ నారాయణ స్వామి అదేవిధంగా పూర్తి స్థాయిలో దాడి చేసిన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఇన్ఫర్మేషన్ అడిగిన పాపానికి కొడతావా నిలిచారు. ఆ నేపథ్యంలో దిగ్భాషలాగా అది అనంతరం పూర్తి స్థాయిలో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానిస్టేబుల్ నారాయణ స్వామి దాడి చేశారు. దీనికి హోంగార్డ్ దాదాపు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. పబ్లిక్ గా కొడుతూ ఉన్నప్పటికీ అనంతరం పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి మరి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. మేయర్ మహమ్మద్ వాసిం అదేవిధంగా ఇతర కార్పొరేటర్లు కూడా బాధితుడి పక్షాన్ని ఇచ్చారు. పోలీసులకు ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది. ముందు ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి.